సో బేసికలీ బీటెక్ లైఫ్ గురించి సో మెకానికల్ నాకు మెకానికల్ 23% అటెండెన్స్ ఉంది. సూపర్ అంట. ఇంకా దాని తర్వాత హ్యాడ్ అరౌండ్ 20 సప్లీస్ 23 సప్లీస్ అంతగానో ఉందన్నమాట. నేను పెళ్లి చూపులు చేసేటప్పుడు సెకండ్ షెడ్యూల్ తర్వాత ఐ హ్యాడ్ 2 సప్లీస్ స్టిల్. నో 4 ఏళ్ళు అయిపోయింది. థ్యాంక్ యూ. అయితే సెకండ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ వాకింగ్ ఇన్ టు ద కాలేజ్. ఏందమ్మా ఎందుకు వచ్చినావు, అది సినిమా గురించి అని. కాదు సార్ సప్లీ రాద్దామని చెప్పేసి M1 సప్లీ ఉంది, ఇంకా DOM ఏదో ఉంది, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ. క్లియర్డ్ 1 M1 వదిలేయచ్చు కాదు, ఒకటి నెక్స్ట్ మూవీకి ట్రై చేయొచ్చు ఆ టైంలో. ఒక్క నిమిషం బ్రేక్ అని చెప్పేసి రాసుకొని వచ్చేస్తాను. సో మోస్ట్లీ దట్ మచ్ ఓన్లీ మ్యాన్. క్లాక్ టవర్ సికింద్రాబాద్లో కాలేజ్ ఉండేది, SVIT. సో అక్కడి నుంచి నా బాల్కనీ నుంచి క్లాక్ టవర్ కనిపించేది. VNR సమ్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ వర్ ఫ్రమ్ VNR. ఐ వాజ్ ఫ్రమ్ SVIT. మరి అమ్మాయిల విషయాలు ఎలా ఉండేది కాలేజ్? అమ్మాయిల విషయంలో పెద్ద ఇదేం లేకుండా, మెకానికల్ తెలుసు కదా, కష్టపడి ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని ఒక దాన్ని కూడా ITCSE వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకేముంది, మేము బ్యాక్ బెంచ్లో కూర్చొని తబలాలు కొట్టాను. కాలేజ్ టైంలోనా ఉన్నట్టు నేను అంతలేదు, ఇక అట్లనే అయిపోయేది అనమాట. మెకానికల్కి చాలా సాడ్ స్టేట్. సగం మెకానికల్ వాళ్ళందరూ IT సెక్షన్ దగ్గర ఉంటారు బ్రేక్ అప్పుడు. అది ఏదో బస్ టికెట్ బుక్ చేసినట్టు వాళ్ళందరూ ITCSE వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతారు. మెకానికల్ బాధలు మీకు తెలియదు, వెరీ బ్యాడ్. మెకానికల్ అసలు టఫ్, ఇట్స్ అ డ్రై స్టేట్. ఆఫ్టర్ కాలేజ్ ఏమైనా? ఆఫ్టర్ కాలేజ్ తిరిగేది ఫ్రెండ్స్ తోటి అటు ఇటు. బట్ మేజర్ లవ్ స్టోరీ అంటే దిస్ గర్ల్ ఫ్రమ్ బెంగళూరు. సో షార్ట్ ఫిల్మ్స్ అయిపోయాక నా బర్త్డే రోజు ఐ హ్యాడ్ లైక్ రోజెస్ ఇన్ మై హౌస్, కొరియర్. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ప్రొడక్షన్ డిజైనర్. అందుకని ఈ స్టోరీ చాలా హ్యాపీగా చెప్తున్నాను. చెప్పని స్టోరీ అంటే మ్యాక్స్ ఇదే, నథింగ్, జస్ట్ రోమింగ్ అరౌండ్, హ్యావింగ్ ఫన్, నథింగ్ సీరియస్. హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ నథింగ్ సీరియస్. ద ఓన్లీ సీరియస్ వన్ ఐ రిమెంబర్, తన్వి అనే అమ్మాయి, షీ స్టిల్ వర్కింగ్ విత్ మీ. అయితే ఫైనలీ వెన్ ఐ మెట్ లత, ఐ టోల్డ్ తన్వి దిస్ ఇస్ ద వన్ ఐమ్ గోయింగ్ టు మ్యారీ అని చెప్పాను అనమాట. నువ్వు నీ బొంద అనుకున్నా, అది వెళ్ళిపోయేది. వెన్ ఐ వాజ్ మ్యారింగ్ హర్, షీ వెంట్ అండ్ టోల్డ్ లత అనమాట. హీ టోల్డ్ మీ వెన్ హీ మెట్ యూ, ఇట్లా అదో వన్ అని చెప్పి. సో లక్కీగా అన్నీ కుదిరింది. బట్ యా, షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. సో షీ లైక్స్ బీయింగ్ ఆన్ సెట్. చాలా మంది ఉంటారనమాట వాళ్ళకి అసలు సినిమా అంటే ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. లక్కీగా లత ఆల్సో లవ్ సినిమా అండ్ ప్రొడక్షన్ డిజైన్ మొత్తం ఆమెనే చేసింది. సో షీఈ్ ఆల్సో. పేరెంట్స్కి ఎలా చెప్తారు? పేరెంట్స్కి ఐ టోల్డ్ మై డాడ్, ఇట్లా అమ్మాయి ఉంది, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు. ఐ టోల్డ్ మై డాడ్. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా కొంచెము వి వర్ స్కేర్డ్. నాట్ సెటిల్ అట్ ఆల్. సో దట్ వాస్ ది ఓన్లీ ఫియర్. అంటే పెళ్ళి ముందు వీ వర్ డిస్కసింగ్ అబౌట్ వన్ థింగ్, నా కెరియర్ ఎట్లా, సినిమా ఫీల్డ్ అంటున్నారు అండ్ పెద్ద బ్యాకప్ ఏం లేదు, మాకు ఎవరు తెలీదు. సో ఎట్లా ఏం చేయాలని, ఫైనాన్షియలీ ఆల్సో వీఆర్ వెరీ వీక్. పెళ్ళి కంటే ముందు దే వాజ్ నో ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్లో ఉండేది. అండ్ లతాని పెళ్లి చేసుకున్న తర్వాత ఐ హ్యాడ్ టు టేక్ కేర్. ఐ హ్యాడ్ అ కంపెనీ, వినూత్న గీత అని కంపెనీ. దాని నుంచి నేను వెడ్డింగ్ ఫిల్మ్స్ అవన్నీ చేసేది. బట్ you know how it is, it's YouTube videos and wedding films, corporate films, we hardly get money to take back home and save. అది మనం వేసుకునే బట్టలకి దీనికి దాన్ని తిరిగేదానికే అయిపోతుంది తప్ప యూ కాంట్ సేవ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. సో అదే అయిపోయేది. సో అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దీస్ వర్ ద ఓన్లీ టెన్షన్స్. అప్పుడు మై పేరెంట్స్ సమ్హౌ వాళ్ళకు ఒక బ్లైండ్ ఫేత్ ఉన్నది అన్నమాట, ఏదో ఒకటి చేస్తాడు ఇడు అని. బట్ టు కన్విన్స్ మై ఇన్లాస్ వాజ్ సంథింగ్ ఎల్స్. I just sat down and spoke to them that ఇవాళ ఇట్లుంది పరిస్థితి, బట్ నేను ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేస్తాను, అది హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ మేక్ మనీ అండ్ ఐ విల్ మేక్ హర్ హ్యాపీ. ఆమె కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి విల్ వర్క్ టుగెదర్ అని చెప్పి. ఫార్చునేట్లీ వాళ్ళు ఐ టచ్ దేర్ ఫీట్ ఈవెన్ టుడే, బికాజ్ వాళ్ళు ఏ నమ్మకంతో ఇచ్చినారో కానీ ఇట్ జస్ట్ వర్క్డ్ అవుట్ వెల్. సో బ్లైండ్ ఫేత్, కంప్లీట్లీ బ్లైండ్ ఫేత్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్ ఫర్ కమింగ్ అండ్ స్టేయింగ్ విత్ మీ, బిలీవింగ్ ఇన్ మీ. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వచ్చి ఇట్ వాజ్ కెయాటిక్, లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నదన్నమాట. స్క్రిప్ట్ పట్టుకొని నేను అటు ఇటు తిరిగేది వచ్చేది.
ఐ యూస్ టు క్రై వచ్చి ఐ యూస్ టు గెట్ ఫెడ్ అప్, స్క్రిప్ట్ పడేసి ఇంకా నా వల్ల కాదు, ఇది వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలియదు, ఇది తప్పితే నాకేం రాదు. సో వాట్ డూ యూ వాంట్ టు డూ, అసలు డిడ్ యూ టేక్ ద రైట్ డెసిజన్ ఇన్ మ్యారీయింగ్ మీ, ఆల్ దీస్ డౌట్స్ యూస్ టు కమ్ అప్. షీ వాజ్ ద వన్ గర్ల్ హూ సెడ్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ, నేను ఏమైనా మేకప్కి డబ్బులు అడుగుతున్నానా, బయటికి తీసుకెళ్ళమంటున్నానా, ఏం లేదు కదా, సో యూ జస్ట్ డూ వాట్ యూ వాంట్ అని చెప్పేది. ఇప్పుడు ఆఫ్టర్ పెళ్లి చూపులు, ఈవెన్ నౌ వెన్ వీఆర్ స్టిల్ సెటిలింగ్ డౌన్, నాట్ దట్ రజనీకాంత్ లెవెల్లో కార్లు ఏం లేవు కానీ ఇప్పుడు కూడా నౌ షీఈస్ వెరీ వెరీ ఫ్రూగల్, షీ డజంట్ స్పెండ్ మచ్ అండ్ షీఈస్ వెరీ, అంటే షీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్ రియలీ వెల్. సో వెరీ పెళ్లి చూపుల్లో షీ వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో కానీ బయట అనుకుంటారు కదా పెళ్లి చూపులు సక్సెస్ చేస్తారు, నువ్వు బాగా రిచ్ అయిపోయాడు, అదొక ఆర్టికల్ వచ్చింది, రిచ్ అయిపోయినాడు అసలు స్క్రిప్ట్లో రాయట్లేదు అది ఇది అని చెప్పేసి, వచ్చిన కొంచెం డబ్బులు ఎఫ్డీలు వేసుకొని ఏదో బతుకుతున్నారు, నెక్స్ట్ సినిమా నుంచి వస్తే కొంచెం రిచ్ అవ్వచ్చేవో, కానీ మచ్ బెటర్ స్టేట్ దెన్ బిఫోర్, దట్ ఐ కెన్ సే. ఫ్రెండ్స్ చూసేది కానీ రిలేటివ్స్ కానీ మారింది వెరీ, టు బీ వెరీ ఆనెస్ట్ చాలా వరకు. నాకేంది అంటే నాకు మై ఓన్లీ రిగ్రెట్ ఈజ్ ఫెయిలియర్. అప్పుడు ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్, కానీ ఒకసారి మనిషికి సడన్గా సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ లుక్ ఎట్ యూ వెరీ డిఫరెంట్లీ. ఒకటి వచ్చి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తారనమాట, వీడికి అసలు యాటిట్యూడ్ వచ్చిందా రాలేదా, నువ్వు నీళ్ళు మామూలుగా అట్లనే తాగుతావు టంబ్లర్ నుంచి వేసుకొని, కానీ అది సక్సెస్ వచ్చిన తర్వాత తాగితే ఈడు ముందు గ్లాస్లో తాగేది, నేను ఎప్పుడు తాగిపోయేది గ్లాస్లో తాగేది, కానీ ఇప్పుడు ఇట్లా. సో దట్ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ హ్యావ్ క్రాప్డ్ అప్, టు బీ వెరీ ఆనెస్ట్. అండ్ ఒబామాది ఒక కోట్ ఉందన్నమాట, దెర్ ఆర్ 2 very difficult stages for a person in his life. One is failure, second one is success. These 2 things are very difficult for a man. So I feel that success is more difficult than failure. So people look at you differently, but also you know who's who. ఫ్రెండ్కి ఫోన్ చేసినా సరే ఇవాళ రాందా కొంచెం బిజీ ఉందంటే కొందరు ఒకడు ఫోన్ ఎత్తకపోయేది ఎప్పుడు, వాడు ఇప్పుడు ఎత్తకపోతే వాడు మెసేజ్ కొడుతున్నాడు, నీకు బాగా ఎక్కువైంది రా పెళ్లి చూపుల తర్వాత, నేను ఫోన్ చేస్తున్నాను, నేను ఫోన్ చేసేసినానికి ముందు ఎప్పుడు ఎత్తినాను రా నీ ఫోన్, నువ్వు చెప్పు అసలు నువ్వు ఎవరు రా అసలు అనుకుంటా. బట్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ మీద ప్రెషర్ ఉంటుందా ఆఫ్టర్ పెళ్లి? యా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్. అంటే ఇనిషియలీ ఏమైందంటే పెళ్లి చూపులు అప్పుడు నాకు రాక్ బాటమ్, అంటే మనం ఏది స్టార్ట్ చేయలేదు, సో ఒక పేరు లేదు ఏం లేదు, సో ఇక్కడి నుంచి ఇట్స్ వెరీ ఈజీ టు గో అహెడ్. ఇప్పుడు ఒక తప్పు చేసినా కానీ ఎవడో చూసి చూడకుండా వదిలేస్తాడు, బట్ ఆఫ్టర్ తెలుసో తెలియకో ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ క్వశ్చన్ దట్ పీపుల్ ఆస్క్ మీ ఈజ్, ఇప్పుడు బాగా ప్రెషర్ ఉంది కదా, రాయగలుగుతున్నావు, ఇంత పెద్ద సక్సెస్ తర్వాత ఫెయిల్ అయితే అంటే నేను నాకు తెలుసుంటే బాగా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి. సో ఐ ఫైనలీ టెల్ దెమ్, నాకు ఒకటే రీజన్ ఉండేది, పెళ్లి చూపుల ముందు 100 days ఆడుతుంది సక్సెస్ అవుతుంది అని నాకు తెలియదు. ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ మై లక్ అండ్ ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ న్యూ డూయింగ్. సో అదే విధంగా ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ అగైన్ ఫర్ ద సెకండ్ ఫిల్మ్. అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో డిపెండ్స్ ఆన్ మై క్రాఫ్ట్ అండ్ ద మార్కెట్. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దే ఆర్ మోర్ దెన్ 700 ఫ్యాక్టర్స్ ఫర్ ఫిల్మ్, ఇంక్లూడింగ్ వెదర్ కండిషన్స్, పొలిటికల్ సెనారియో, హాలిడేస్, ఆ మనుషుల మూడ్ ఎట్లుంటుందా, ఎగ్జామ్స్, అవన్నీ దీస్ ఆర్ నాట్ ప్రెడిక్టబుల్ అనమాట. ఆ టైంలో వచ్చిన మూవీస్ కూడా, ఆ టైంలో వచ్చిన మూవీస్ అఫెక్ట్ అవ్వచ్చు. సడన్గా మీరు మంచి మూవీ తీస్తారు, దానికంటే కొంచెం మంచి మూవీ వచ్చినా మీది ఫ్లాప్ అవుతుంది. సో యూ డోంట్ నో. సో ఐ కాంట్ అసెస్ ఆల్ దట్. ఆల్ ఐ నో ఈజ్ నాకు తెలిసిన ఫిల్మ్ మేకింగ్ నేను చేస్తాను, అది డిస్ట్రిబ్యూటర్ తెలివితోటి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అందరు లక్ బాగుందంటే, మూవీ బాగుందంటే ఓకే, లేదు అంటే వీల్ హ్యావ్ టు వర్క్ అండ్ సీ అంతే. సో కొన్ని బాగుండి కూడా యూట్యూబ్లోకి వచ్చాక, అరే టీవీలో వచ్చాక బాగుంది అంటారు. సో వీ డోంట్ నో, వీ నెవర్ నో దట్. సో ఆ విధంగా ఐఎమ్ నాట్ కౌంటింగ్ బిగ్, బట్ ప్రెషర్ ఇస్ డెఫినెట్లీ దేర్. బట్ ఇంకేదైనా రేపు కాస్టింగ్ హీరోకి చెప్పాలన్నా కూడా వాళ్ళు పెళ్లి చూపులు ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా. అది దట్స్ దేర్. కాకపోతే నౌ ఇండస్ట్రీలో అయితే దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. Okay. There's a little bit of change that I have seen. But you are a part of the transition. Hopefully, I like to think so. But దానికంటే ముందు క్షణం వచ్చింది. క్షణం వాజ్ అ బిగ్ బూస్ట్ ఫర్ మీ. ఎందుకంటే క్షణం నేను థియేటర్లో చూసినప్పుడు అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. లైక్ అరే షిట్, ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనేది తెలుగులో వచ్చిందిరా. అంటే ఇన్ మోడర్న్ టైమ్స్ కోకిల ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ గ్రేట్ థ్రిల్లర్స్ రీసెంట్ టైమ్స్లో క్షణం వచ్చేసి గ్రిప్పింగ్ ఉంది బాస్. లైక్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద థియేటర్, మంచిగా పాప్కార్న్ తీసుకొని 2 hours యూ ఎంజాయ్.
యూ డోంట్ సీ సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, నీకు ఆ థాట్ రాదు, యూ జస్ట్ గో అహెడ్. అట్లాంటిదే సినిమా అనమాట. సేమ్ థింగ్ ఫర్ గాజీ. గాజీ వాజ్ అగైన్ వన్ అమేజింగ్ ఫీట్. సో ఐ థింక్ ఆడియన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిసెప్టివ్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్. ఇప్పుడు చాలా మజా వస్తుంది. యాక్చువల్లీ బాహుబలి వచ్చాక అంటారు కానీ పెళ్లి చూపులు చాలా చేంజ్ చేస్తుంది. అంటే క్షణం అండ్ పెళ్లి చూపులు ఆల్సో ఏంటంటే బాహుబలి టైం నుంచి కూడా చేంజ్ వచ్చింది మనకి డెఫినెట్లీ. కానీ బాహుబలి చేంజ్ వచ్చినా కూడా అది అంటే అది అందరూ రెప్లికేట్ చేస్తారు హైయర్ లెవెల్. డెఫినెట్లీ. కానీ అది అలా అందరూ ట్రై చేయలేరు. అంటే అది కుదరదు కొన్నిసార్లు. బట్ పెళ్లి చూపులు క్షణం హిట్ అయ్యాక కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్ డెఫినెట్లీ. ఇలాంటిది మనం ఏమైనా ట్రై చేయొచ్చు. నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే పెళ్లి చూపులతో ఆనెస్ట్గా ఒక రామ్ కామ్ చేసి డబ్బులు వచ్చేటట్టు చూసుకుందాము, అయిపోతుంది. 75 lakhs చేద్దాము. 75 lakhs ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్. 30 లక్షలు ప్రమోషన్లో పెడితే మనకు ఏం కాకపోయినా ఒక 1 CR వచ్చేస్తుంది శాటిలైట్లో కానీ దీంట్లో కానీ చూసుకుంటే. సో ఇట్స్ అ సేఫ్ బడ్జెట్. సో అదే లెక్కతోటే చేసినాను తప్పితే డ్యూరింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఐ ప్లేడ్ ఫ్రీలీ. సో దే వాజ్ సింక్ సౌండ్. అమ్మాయి అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పరు ఎక్కడ. ఇట్స్ అ రామ్ కామ్ బట్ నోబడీ సేస్ ఐ లవ్ యూ. అండ్ అమ్మాయి బిజినెస్ చేస్తుంది, అబ్బాయి వచ్చి వంట చేస్తుంటాడు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ జెండర్ ఇంటర్చేంజ్ అండ్ స్టఫ్. సో అవన్నీ యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ది సక్సెస్ అనుకుంటున్నాను నేను ఇవాళ. లైక్ పెళ్లి చూపులు చూసుకుంటే నౌ హౌ రిస్కీ ఇట్ వాజ్ అని ఇప్పుడు అర్థమవుతుంది. బట్ audience has accepted it amazing, which is a great sign for the industry. It's a healthy sign. యాక్చువల్లీ రిస్క్ అనేది యాక్చువల్లీ ఎందుకంటే మనకి బ్యాంగ్ అంటే మూవీ ఒక్కటి అంటారు కానీ 2 episodes అయిపోయింది. ఇంటర్వెల్ దగ్గర ఎండింగ్ బ్యాంగ్ ఉండాలి. ఇవన్నీ మనకి హ్యాబిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఇంటర్వెల్ రైట్ క్లైమాక్స్ రాయటం చాలా రైట్. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ. కాకపోతే ఒకటి వచ్చేసి I feel that the biggest risk is not taking a risk in cinema now. అంటే ఇప్పుడు if we do the same kind of cinema, people won't forgive us. True. They are bored. వాళ్ళకి కాంటెంట్ ప్రతి ఒక్కరి దగ్గర వస్తుంది. 100 rupees పెట్టి థియేటర్ పోయి యూట్యూబ్ కంటే చెత్త కంటెంట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు యూట్యూబే చూసుకుంటారు. థియేటర్ లోపల కూర్చొని యూట్యూబ్ చూసుకుంటారు తప్పితే సినిమా చూడరు. సో ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. సో ఇప్పుడు వీ హ్యావ్ టు బి యూట్యూబ్లోనే చాలా ఫ్రెష్ కంటెంట్ వచ్చింది. సో అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ని ఒప్పించడం కష్టం. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత మీకు ఆ ప్రాబ్లం లేదు. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత అయితే లేదు. పెళ్లి చూపులు సక్సెస్ కంటే ముందు ఉన్నింది. బట్ ఆల్ ద పీపుల్ ఐ స్పోక్ టు, ఐ వర్క్డ్ విత్ రామ్మోహన్ గారు, అష్టాచమ్మ రామ్మోహన్ గారు. హీఈస్ అ వెరీ డిఫరెంట్ థింకర్. ఆయన రామ్ కామ్ అనేటిదే పర్ఫెక్ట్ లాంచ్ అని చెప్పింది ఆయన. నంబర్ 1. లక్ష్మీ మంచు గారితో ఐ ట్రావెల్డ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద జోక్స్, షీఈస్ అన్ అమేజింగ్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ డౌన్ టు జడ్జింగ్ అ ఫిల్మ్. సో పెళ్లి చూపులు చూసినప్పుడు ఐ రిమెంబర్ ఎన్నోసార్లు షీఈస్ అ మూవీ బఫ్. వాళ్ళ ఇంటికి పోయి ఐ హవ్ సీన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ వీవ్ డిస్కస్ సో మచ్ సినిమా. షీ ఫీల్స్ లైక్ అ ఫ్రెండ్ ఆల్మోస్ట్ అంత క్లోజ్గా. వీవ్ టాక్డ్ అబౌట్ ఫ్రెంచ్ సినిమా, హౌ కెన్ వీ చేంజ్ దిస్. షీఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ దట్. పెళ్లి చూపుల స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా వీ హ్యాడ్ సో మెనీ నరేషన్స్ అండ్ షీ వాజ్ దేర్. ఇనిషియలీ షీ వాజ్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ పెళ్లి చూపులు. షీ నెవర్ సజెస్టెడ్ ఈవెన్ 1 commercial చేంజ్, టు బీ వెరీ ఆనెస్ట్. దాని తర్వాత నేను ఐ మెట్ పీవీపీ గారు. పీవీపీ గారికి కూడా స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీ అబ్సల్యూట్లీ లైక్డ్ ఇట్. ఓన్లీ రీజన్ వాజ్ హీ వాజ్ టైడ్ అప్ విత్ బ్రహ్మోత్సవం అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సెడ్ ఓకే వరుణ్ తేజ్ డేట్స్ తీసుకొచ్చి యూ కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో వీ వర్ డూయింగ్ కాన్స్టెంట్ రౌండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ సా దట్ ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు. అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు అని రిజెక్ట్ చేయలేదు తప్ప. దే హ్యాడ్ దేర్ ఓన్ రీజన్స్ అండ్ దేర్ ఓన్ రీజన్స్ వేర్ బికాస్ ఆఫ్ టైమ్ లైన్స్ కానీ వాళ్ళ బడ్జెట్స్ కానీ అవన్నీ కానీ వాళ్ళ ఆక్యుపెన్సీ కానీ. నోబడీ సెడ్ ఈ సినిమా ఆడదమ్మా, దీని నుంచి ఆడదు, దాని నుంచి. అది డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వచ్చింది. కాకపోతే సురేష్ బాబు గారి దగ్గర ఐ టోల్డ్ దిస్ స్క్రిప్ట్ అండ్ హీ సో టెక్నికల్. సెకండ్ హాఫ్లో మీరు స్క్రిప్ట్ రాసి సురేష్ బాబు గారి దగ్గర పోతే హీ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ నువ్వు అసలు క్యారెక్టర్ కరెక్ట్గా రాసావా, స్టోరీ అసలు నువ్వు ఏదో ఫాల్తుగా రాసావా, లేకుంటే నిజంగానే యూ పుట్ సమ్ థాట్ ఇన్ టు ఇట్ అని హీ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ లైక్ దట్. వెరీ స్కేర్ టు నరేట్ అ హాఫ్ స్టోరీ టు సురేష్ బాబు సార్. సో దీస్ గైస్, it shows that the industry is definitely at the top edge when it comes down to they want different cinema. But there were some timelines that didn't work out. ఆఖరికి రాజ్ కందుకూరి గారి దగ్గర కూడా జస్ట్ ఒక 20-minute నరేషన్ మాత్రమే అయింది.
ఇమీడియట్గా ఈ సెట్ విల్ సైన్ అప్. నేను అనుకున్నాను లైట్లో ఈయన ఫోన్ ఎత్తాడని. ఇమీడియట్లీ కాల్డ్ అప్, ఇమీడియట్లీ పంప్డ్ అప్ ద మనీ. మూవీ జరిగింది. జరిగిన తర్వాత ద ప్రాబ్లమ్ స్టార్టెడ్, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు. సో అక్కడ కూడా ఐ డోంట్ నో వై వీ డిన్ గో టు సురేష్ సార్ ఫస్ట్. వీఆర్ డూయింగ్ రౌండ్స్ అనమాట. అంటే అక్కడి వరకు వెళ్ళొచ్చా, లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుందామా అని అనుకుంటున్నాము. అండ్ దెన్ ఫైనలీ వెన్ వీ వెంట్ టు సురేష్ సార్, ఈ సెడ్ వై డోంట్ యు కమ్ ఎర్లియర్. ఒకటి వచ్చేసి సురేష్ సార్ చేసింది ఒక చాలా మంచి పని. ఒక ఫోకస్ గ్రూప్ ఆడియన్స్ పెట్టుకొని టెస్ట్ చేద్దాం సినిమా అన్నారు. ఇట్స్ అ బ్రిలియంట్ ఐడియా. వై డోంట్ వీ డూ ఇట్? ఎట్లయినా ఫిల్మ్ ఫ్లాప్ అయితే 10 మంది కూడా చూడరు. ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్. 10% ఆడియన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేసినా కానీ తిడతారు. వాళ్ళు అసలు ఎందుకున్నారో అసలు అర్థం కాదు, కానీ వాళ్ళు ఏం చేసినా తిడతారు అనమాట. ఆడేంటంటే అందరికీ ఫ్రీ ప్రివ్యూలు ఇస్తే సినిమా ఎవడు చూస్తారా? ఆడికి అసలు హిస్టరీ రాదు, జాగ్రఫీ రాదు. ఆడు కూర్చొని అక్కడ కమెంట్ చేస్తారు. సో యా, దట్ ఈస్ ఆల్ దేర్. బట్ ఇండస్ట్రీ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మీకు ఎప్పుడు అనిపించింది లైక్ యు ఆర్ రెడీ? అరే నాకు ఆఫ్టర్ సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఓకే, సో ఐ హ్యాడ్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గేర్ మీద ఒబ్సెస్ అవడం. 5D Mark II ఉంటే డైరెక్టర్ అయిపోయానని అనుకోవడం. లెన్స్ ఉంటే డైరెక్టర్ అయిదాం అనుకున్నాను. దాని తర్వాత ఐ వాజ్ ఇన్డెప్త్గా పోస్ట్ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేసేది. సో చాలా మంది దగ్గర, అరే నీ దగ్గర ప్లగిన్ ఉందా, ఆ టారెంట్ ఉందా దగ్గర, ఆండ్రూ క్రేమర్ వీడియో కాపీ తెలుసా నీకు, అట్లా పోజులు కొట్టేటోళ్ళు. సో అవన్నీ ఉండేటోడే డైరెక్టర్ అనమాట. నీకు HD 720p రా నా కెమెరా, నేను హెచ్డీలో షూట్ చేస్తాను, 24 frames, 23.976. అదొక డిస్కషన్. సో అవన్నీ దాటిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, లైక్ ఇది ఐ యూస్ టు సీ లాట్ ఆఫ్ దీస్ ఆర్టిస్ట్, వివేక్ సాగర్ వీళ్ళందరూ కూడా దే బికమ్ లైక్ జెన్ అనమాట. లైక్ ఒక బుద్ధిజం స్టేజ్కి వస్తారనమాట. అది ఎప్పుడు అంటే యూ రియలైజ్ దట్ ద ఫండమెంటల్ థింగ్ ఈజ్ స్టోరీ. The art of telling a story is extremely limited to first writing a screenplay. ఆ స్క్రీన్ప్లే రాయడం అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా నేను చాలా మంది దగ్గర స్క్రిప్ట్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ సీ అండ్ ఇన్నోవేట్. చాలా మంది వాట్సాప్లో ఒక ఫీచర్ ఫిల్మ్ స్టోరీ పంపుతారు. అది క్యాప్స్లో అది ఇది మొత్తం ఒక ప్యాసేజ్ ఉంటుంది. అది చదివితే అది అంత బాగా కూడా ఉండదు. కాకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ఇప్పుడు యూనివర్సల్గా సిట్ఫీల్డ్, రాబర్ట్ మెకియన్ 2 బుక్స్ ఉన్నాయి, యూనివర్సలీ నోన్ టు బి స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్స్. అది తెలుగులో రాసింది, తెలుగులో కూడా ఉన్నాయి. సో యూ కెన్ ఫైండ్ దెమ్ ఆన్ ఈబే, అమెజాన్, అండ్ యూ కెన్ డౌన్లోడ్ దెమ్. తెలుగు ఫాంట్ తోటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఫైనల్ డ్రాఫ్ట్, సెల్టెక్స్. యూ కెన్ టైప్ తెలుగు స్క్రిప్ట్. వై ఆర్ంట్ వి డూయింగ్ దట్? అంటే యూ కెనాట్ సే దట్ నేను ఊరి నుంచి వచ్చినాను, నాకు తెలుగు ఒకటే వచ్చింది. దట్స్ అ లిమిటేషన్. ఇంకా నోట్ ప్యాడ్ వాటిలో స్మార్ట్ ఫోన్ వాడుతూ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నావు. So no, why can't you use this? Why can't you see videos? And so many Telugu videos are instructing about storytelling. That's true. So first core thing is use your information. Ippudu internet kuda free ayipindi. What is your excuse, man? Geo. Yeah, so 3G is also there, and first thing is educate yourself about storytelling, number 1. I feel that oka proper format లేదు మనకి. ఇది లాగ్ లైన్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత సినాప్సిస్ ఉంటుంది, సినాప్సిస్ తర్వాత స్క్రిప్ట్ ఉంటుంది. సో ఒకడిని వచ్చి నువ్వు స్క్రిప్ట్ చెప్పురా అంటే వాడు 4 గంటలు తీసుకుంటాడా 5 గంటలు తీసుకున్నాడు నీకు తెలియదు. హాలీవుడ్లో వేరే ఇండస్ట్రీస్లో ఈ టెల్ మీ ద సినాప్సిస్ అంటే ఇట్స్ అండర్ 200 words. సో వాళ్ళకి ఒక కోటా, ఒక టైం ఉంటుంది, 20 minutesలో నువ్వు స్టోరీ సినాప్సిస్ చెప్పాలి. ఈ ఫార్మాట్లో మనం ఫస్ట్ నేర్చుకున్నప్పుడే ప్రొఫెషనల్ అవుతాం. సో ఇప్పుడు ఒక ఐటీ జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేసుకుంటావు, నువ్వు ఒక ఇది ఉంటుంది, ఒక CV ఉంటుంది. వై కాంట్ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్? ఇది ఒక ఆర్ట్ ఫామ్ ఒక్కటే కాదు, ఇట్స్ అ బిజినెస్ అండ్ ఇట్స్ అ టెస్టెడ్ బిజినెస్. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఫాలో అ లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్. మనం టెక్నికాలిటీ మీన్, సో ద మేజర్ ప్రాబ్లమ్ దట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ ఇస్ టెక్నికల్గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ టెక్నికలీ స్టోరీ వైజ్ యూర్ జీరో. సో వాట్ ఈస్ యువర్ మిడ్ పాయింట్ అని అడుగుతాను. మిడ్ పాయింట్ ఈస్ ద థింగ్ దట్ కట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ హాఫ్, స్ప్లిట్టింగ్ ఇట్ టు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. వాట్ ఈస్ యువర్ రెజల్యూషన్ అంటే క్లైమాక్స్ మన దాంట్లో. సో ఈ నోమెన్క్లేచర్ కూడా తెలవాలి, ఎందుకంటే వీఆర్ బికమింగ్ ఇన్ అన్ ఇండస్ట్రీ వేర్ ద లైన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ బ్లర్డ్ అవుట్. రేపు తమిళ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మలయాళంకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వీ కెన్ మేక్ స్టఫ్ ఇన్ ఇంగ్లీష్. సో యూనివర్సల్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
సో ఫస్ట్ థింగ్ ఈజ్ టు లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్ నెంబర్ 1. అది 100% నేర్చుకోవచ్చు అని చెప్పలేము, బికాస్ ఈవెన్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐఎమ్ స్టిల్ కైండ్ ఆఫ్ ట్రయింగ్ టు గెట్ బెటర్ ఎట్ ఇట్. ఐ లెర్న్ ఓన్లీ 10%. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బెటర్ ఎట్ ఇట్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మిగతావన్నీ ఇట్ విల్ సెట్ ఆఫ్. సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు, ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు, లైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, గ్యాఫర్స్ ఉన్నారు. దేర్ ఇస్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దట్. అది తెలిస్తే డైరెక్షన్ కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్. అది తెలిసిన తర్వాత 24 క్రాఫ్ట్స్ గురించి నేర్చుకొని దెన్ ఎక్స్పెరిమెంట్. దట్ వాజ్ అ మేజర్ థింగ్. అవన్నీ తెలిసినాక కూడా when I made short films, they were utterly bad. అది నేను చూసుకొని నేను ఫీల్ అయ్యేది, పక్కనోడు తిడితే వాడు పిచ్చోడు అనుకున్నాను. ఆ ఈగో దాటిన తర్వాతనే నాకు ఐ రియలైజ్ దట్ ఓకే, ఐ హ్యావ్ టు లెర్న్, హ్యావ్ టు గెట్ బెటర్ అండ్ సైన్మా, దెన్ పెళ్లి చూపుల తర్వాత కూడా మేబీ సంథింగ్ బెటర్. అంటే టైం ఫ్యాక్టర్ ఎంత పడింది దీనికి? ఎంత టైం పట్టింది మీకు? 1 yearలో అయిపోయిందా? నో మ్యాన్, 1 yearలో అయితే నాకు కాలేదు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ నెవర్ నో. నంబర్ 1 ఈజ్ I am telling you one thing. If you learn everything, ఇవాళ రాత్రి you can write one script and get on floors. దాని నుంచి అది చేసిన తర్వాత యు ఆర్ నాట్ అ టాప్ డైరెక్టర్. అది 100 days అయినా 200 days అయినా యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ థింక్ దట్ వాట్ యూ హ్యావ్ మేడ్ రాంగ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ డూ సంథింగ్ బెటర్. ఆ యాటిట్యూడ్ ఉంటేనే ముందుకెళ్ళొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు సే, బట్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ దట్ యాటిట్యూడ్. A lot of people I've seen is they have that pretentiousness. నేను అయిపోయినాను, ఐఎమ్ డైరెక్టర్ అనేసి కొంచెం ఫేక్గా అట్లా పెట్టేసుకొని ఇట్స్ అది హార్డ్ హిట్టింగ్ వేలో వాళ్ళకి తెలుస్తుంది. అంతవరకు చాలా టైం అయిపోతుంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే ఇది చాలా మీరు ఎప్పుడు ఇంపార్టెంట్, ఎందుకంటే అంటే కొత్త స్టోరీతో వచ్చి సక్సెస్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. రైట్. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో దట్స్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ పెళ్లి చూపులు అయిపోయినాక కూడా చెప్తారు. ఇప్పుడు 90% ఆర్ రియలీ సేయింగ్ దట్ ఇట్స్ అ గ్రేట్ అటెంప్ట్ అండ్ ఆల్ దీస్ అవన్నీ క్రిటికల్. 10% అగైన్ దట్ 10% వాళ్ళు ఒకటే ఫ్లూక్ అంటున్నారు. సో now I know for sure that I have invested so much time. There was one person called Rahul Surya Tamada who invested in my first short film. ఆయన ఇచ్చిన 20,000 నుంచే నేను మెల్లిమెల్లిగా I grew up like that. So basically there was a huge journey. I learned from my mistakes and then I kind of came through and came here. And I still know that there's a long way to go. ఇది ఒక్కటే కాదు అని నాకు తెలుసు. రేపు సినిమా ఫ్లాప్ అవ్వచ్చు అని కూడా తెలుసు నాకు. సో దట్ ఫియర్ హ్యాస్ టు బీ దేర్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్. లేదంటే దేర్ ఇస్ నో వే దట్ వీ కెన్ గ్రో. అండ్ గౌతమ్ మీనన్ చేస్తున్నారండి. అవును, దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఆయన స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ హీఈస్ రీరైటింగ్ ఇట్. అది డిట్టో యాజ్ ఇట్ ఈస్. దీని నా సావు నేను చేస్తాను తమిళ్ ఏమంటాను, నా సావు నేను సత్యాను అనుకున్నా, అట్లా ఏం అనట్లేదు. యాక్చువల్లీ అదంతే. సో హీఈస్ రీరైటింగ్ ద స్క్రిప్ట్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. అడాప్టేషన్ షుడ్ బి డన్ లైక్ దట్. సో అది ఒక కొత్త సినిమాలోనే వస్తుందని అనుకుంటున్నాను. అండ్ హిందీది ఐ థింక్ సల్మాన్ కలిసారా? ఐ డిడ్ంట్ మీట్ సల్మాన్ ఖాన్. ఐ మెట్ అతుల్ అగ్నిహోత్రి, హిస్ బ్రదర్ ఇన్ లా. ఓకే. సో somebody is making it in Vishal Bhagnan. What about your future? Next thing is, I told you kada, there's this friendship story that I'm writing. Adi kaakunda, as soon as that is done, when I get the timeline, I want to make short films and web series in parallel, because akkada flop ayindante idi annam pedtadanu anukuntunanu. So apart from that, it's also an interesting ground to experiment. So feature film lo experiment cheyadam ikkada cheyochu ani anukuntunanu, at least to a certain extent. So that is the plan so far. So year lo na ఎప్పుడు ఎక్స్పెక్ట్? Year lo I'm making that film for sure. And tarvata by the end of this year I also want to flag off either a web series or a feature. ఆడిషన్స్ అప్పుడు మర్చిపోతుంది. మాకు చెప్తే మేము వస్తాం. మీరు అప్పటి వరకు ఫీచర్ ఫిల్మ్ చేయకపోతే అంటే మీ క్యారెక్టర్ మేము చేద్దాం అనుకున్నాం నెక్స్ట్. నాకు అర్థమైపోయింది. సో watch this special program Ugadi Rozuna, interview with some really talented guys from Navika Factory. Don't miss it. And నచ్చితే కానీ షేర్ చేయండి. తప్పుగా కమెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. థ్యాంక్స్. మీ మీద స్పూఫ్ చేస్తాం.